के द्वारे पायल की झनकार लिए कौन आया मेरे मन के द्वारे पायल की झनकार लिए कौन आया। न जाने दिल पहचाने आँख न जाने दिल पहचाने सूरतिया कुछ ऐसी आँख न जाने दिल पहचाने सूरतिया कुछ ऐसी याद करूं तो याद न आए मूर्तिया ये कैसी पागल मनवा सोच में डूबा सपनों का संसार लिए कौन आया मेरे मन के द्वारे पायल की झनकार लिए कौन आया। ओम शांति। मीठे बच्चे, बाप की आशीर्वाद लेनी है तो सर्विसबुल सपूत बच्चे बन सबको सुख दो, किसी को भी दुख ना दो। మధురమైన పిల్లలు తండ్రి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే సర్వీస్బుల్ అవ్వాలి, బాబాకి మంచి సుపుత్రులు అవ్వాలి, అందరికీ సుఖం ఇవ్వండి, ఎవరికీ దుఃఖం అనేది ఇవ్వరాదు। प्रश्न, धर्मराज की सजाओं से छूटने के लिए किन ईश्वरीय नियमों पर ध्यान देना है? ధర్మరాజు శిక్షల నుంచి తప్పించుకోవాలి అంటే పిల్లలు ఏ ఒక్క ఈశ్వరీయ నియమాలపైన అటెన్షన్ ఇవ్వాలి। कभी भी ईश्वर के सामने प्रतिज्ञा कर उसकी अवज्ञा नहीं करनी है। ఎప్పుడూ కూడా ఈశ్వరుని ముందు ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్ళా ఆ ప్రతిజ్ఞను ఎప్పుడూ కూడా ఉల్లంఘించరాదు। కిసీ కో దుఃఖ నహీ దేనా హై, పిల్లలు ఎప్పుడూ ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు। క్రోధ్ కర్నా, తంగ్ కర్నా అర్థాత్ ఐసే చలనా జిస్సే ఈశ్వర్ కా నామ్ బదనామ్ హో, కోపము చేసుకునేది, వేరే వాళ్ళకి కష్టం ఇచ్చేది, మన నడవడిక వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించేది, ఇది ఈశ్వరుని పేరు చెడిపేస్తుంది। ఉన్హే బహుత్ సజాయే ఖానీ పడతీ హై, వాళ్ళు చాలా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది। ఇస్లియే ఐసా కోయి కామ్ నహీ కర్నా హై, కాబట్టి అటువంటి పని ఏది కూడా మనం చేయకూడదు, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, ఎవరికి కష్టం ఇవ్వకూడదు, ఎవరికి మన నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు। మాయా కే కితనా భీ తూఫాన్ ఆయే, बीमारी उथल खाने, लेकिन राइट रॉन्ग की बुद्धि से जजमेंट कर रॉन्ग कर्म से सदा बचे रहना है। మాయా ఎన్ని ప్రకారాల తుఫాను వచ్చినా కూడా, ఎంత పెద్ద రోగము లోపల ఉండేటటువంటి పాత రోగం బయటకు వచ్చినా కూడా మన బుద్ధి ద్వారా ఏది రైట్ ఏది రాంగ్ ఇది జడ్జిమెంట్ చేసుకుంటూ ఉండాలి। ఎప్పుడూ కూడా తప్పు పని చేయరాదు। గీత్, కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే, నా మనస్సు అనే ద్వారం దగ్గర ఎవరున్నారు? ఓం శాంతి। ఏ కిస్నే కహా ఓం శాంతి? ఇక్కడ ఓం శాంతి చెప్తూ ఉన్నారు, ఎవరు చెప్తూ ఉన్నారు ఓం శాంతి? బాప్ ఔర్ దాదా, ఇక్కడ ఇద్దరూ చెప్తూ ఉన్నారు। శివబాబా
मरियु ब्रह्मा बाबा। बच्चों को जरूर निश्चय होगा कि हमारा पारलौकिक बाप है परमपिता परमात्मा शिव, और यह ब्रह्मा सब बच्चों का अलौकिक बाप है। इनको ही प्रजापिता ब्रह्मा कहेंगे। మనకి నిశ్చయం ఉన్నది మన పారలౌకిక తండ్రి పరంపిత పరమాత్మ శివబాబా అయినారు. మరి ఈ బ్రహ్మ అయినారు, అలౌకిక తండ్రి అయినారు. వీళ్ళకి ప్రజాపిత బ్రహ్మ అని చెప్తారు. ఇతనే బచ్చే और किसको होता है क्या సివాయ్ ప్రజాపిత బ్రహ్మకే. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తికి ఇంతమంది పిల్లలు ఉండరు, केवलम प्रजापिता ब्रह्म को तप्पा. पहले तो नहीं थे, जबकि बेहद के बाप ने इसमें प्रवेश किया है तो यह हो गया दादा. మొదట ఈయన దాదా లేఖరాజ్గా ఉంటరే. తే పారలౌకిక తండ్రి పరమాత్మ ఎప్పుడు వీరిలో ప్రవేశించినారో అప్పుడు వీళ్ళు దాదా అయినారు. దాదా ఖుద్ कहते हैं कि तुमको పారలౌకిక్ బాప్ की ప్రాపర్టీ మిల్తీ హై. ఈ దాదా అంటే ఇక్కడ బ్రహ్మ బాబా స్వయం చెప్తూ ఉన్నారు, మీకు శివబాబా నుంచి పారలౌకిక తండ్రి యొక్క ఆస్తి దొరుకుతుంది. పోత్రే హమేషా దాదేకే వారిస్ హోతే హై. తే పౌత్రులకు తాతగారి యొక్క ఆస్తి దొరుకుతుంది. उनका बुद्धि योग दादे में जाते हैं क्योंकि दादे की प्रॉपर्टी का हक मिलना है. వాళ్ళ బుద్ధి దాదా వైపు పోతూ ఉంటుంది, అంటే తాత వైపు పోతుంది. తాత యొక్క ఆస్తిలో హక్కు మాకు దొరకాలి అనుకుంటారు. जैसे राजाओं के पास जो बच्चे जन्म लेते रहेंगे ऐसे ही कहेंगे बड़ों की प्रॉपर्टी है. ఎట్లా రాజుల దగ్గర బిడ్డ జన్మ తీసుకున్నారు అంటే వాళ్ళు అనుకుంటారు మాకు చాలా పెద్ద ప్రాపర్టీ ఉన్నది. బడోంకి ప్రాపర్టీ పర్ ఉనోంకో హక్కు హై. వాళ్ళ పెద్దలకి ఉండేటటువంటి ఆస్తి పైన పిల్లలకు హక్కు ఉంటుంది. తుమ్ బచ్చే జాన్తో హో కి హమ్ బేహద్ కే బాప్ ద్వారా బడే తే బడీ ప్రాపర్టీ స్వర్గ కి బాద్షాహీ లే రహీ హై. పిల్లలకి తెలుసు బేహద్దు తండ్రి ద్వారా మనము చాలా పెద్ద ప్రాపర్టీ స్వర్గ యొక్క రాజ్యాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. హమ్కో వహ్ బాప్ పడా రహే హై. మనకు ఆ తండ్రి చదివిస్తూ ఉన్నారు, పారలౌకిక తండ్రి చదివిస్తూ ఉన్నారు. తుమ్ అబ్ సన్ముఖ్ బైటే హో. పిల్లలు పారలౌకిక తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నాము. సన్ముఖ్ కా నషా భీ నెంబర్వార్ పురుషార్థ్ అనుసార్ రహతా హై. తే తండ్రి ఎదురుగా కూర్చొని మురళి వింటూ ఉన్నాము. ఈ నషా కూడా నెంబర్వార్ పిల్లలకి వస్తూ ఉన్నది. కోయికి దిల్ మే తో బడా లవ్ రహతా హై. తే కొంతమందికి మనస్సులో చాలా పారలౌకిక తండ్రి పైన ప్రీతి ఉన్నది. हम ऊंचते ऊंच भगवान के आकर इस साकार मात पिता ద్వారా వారిస్ బంతే హై. మేము ఉన్నతోన్నతమైనటువంటి ఆ భగవంతుని దగ్గర పారలౌకిక తల్లి తండ్రి ద్వారా ఆస్తి పొందుతూ ఉన్నాము. బేహద్ కా బాప్ బహుత్ మీఠా హై जो हमको రాజాయి के लायक बनाते हैं. బేహద్ తండ్రి చాలా మధురమైనటువంటి తండ్రి అయినారు. బాబా మనకి రాజా అయ్యేటటువంటి రాజాగా తయారు చేస్తూ ఉన్నారు. మాయానే బిల్కుల్ హీ నాయలాయక్ బనా దియా హై. మాయ మనల్ని పూర్తిగా అయోగ్యులుగా చేసేసింది. కల్ బాబా కే పాస్ కోయి మిల్నే లియే ఆయే థే పరంతు వహ్ కుచ్ సమజ్తే తోడే హీ థే. నిన్న బాబాని కలిసేదానికి ఎవరో ఒక వ్యక్తి వచ్చినారు, అయితే వాళ్ళకి ఏమీ తెలియదు. బాబానే సమझाया ये सब ब्रह्मा कुमार है, तुम भी ब्रह्मा के व शिव के बच्चे हो. బాబా వాళ్ళకి పరిచయం ఇచ్చినారు,
నువ్వు బ్రహ్మ కుమారి, వీళ్ళందరూ కూడా బ్రహ్మ కుమార్ అయినారు. నువ్వు కూడా బ్రహ్మ యొక్క బిడ్డవు, శివబాబా యొక్క బిడ్డవైనావు. కహా హై తో జరూర్, ఏ సిర్ఫ్ సున్కర్ కహా పరంతు దిల్ మే లగా నహీ. చెప్పగానే నువ్వు శివునికి బిడ్డవైనావు, నువ్వు బ్రహ్మకు బిడ్డవు అయినావు చెప్పగానే హా అన్నాడు. అయితే వాళ్ళు కేవలం చెప్పిన మాటలకి హా అన్నారు, అంతేకాని మనస్సులో వాళ్ళకి అర్థం కాలేదు. తీర్ లగా నహీకి సచ్ముచ్ హమ్ ఉన్కే బచ్చే హై అంటే వాళ్ళకి ఇంకా అది నిశ్చయం కలగలేదు. ఆ జ్ఞానం అనేది వాళ్ళ హృదయానికి తగలలేదు. ఆ బాణము నేను సత్యంగా పరమాత్మ యొక్క బిడ్డను అయినాను అది నమ్మకం కాలేదు. ఏ బీ ఉన్కే బచ్చే హై వర్షా లే రహే హై. ఈ బ్రహ్మ బాబా కూడా శివబాబా యొక్క బిడ్డ అయినారు, శివబాబా నుంచి ఆస్తి తీసుకుంటూ ఉన్నారు. वैसे ही हमारे पास भी कई बच्चे हैं जिनको बहुत थोड़ा बुद्धि में रहता है. ఆ విధంగా చాలామంది పిల్లలు బాబా దగ్గర ఉన్నారు, వాళ్ళకి కొంచెమే బుద్ధిలో జ్ఞానం అర్థమై ఉంటుంది. ఖుషి రుహాబ్ నహీ దిఖాయి దేతా హై. జ్ఞానం ఎవరికి కొంచెమే అర్థమై ఉంటుందో వాళ్ళకి ఆ ఒక్క ఆత్మీయత, ఆ ఒక్క ఖుషి వాళ్ళల్లో కనిపించదు. అందరు బడా ఖుషీకా పారా చన్నా చాయ్. జ్ఞానం ఎవరు బాగా అర్థం చేసుకున్నారో వాళ్ళకి లోపల అంతే ఖుషి కూడా వాళ్ళకి ఉంటుంది. ఓ సారా చహరా పర్ భీ ఆతా హై. మనసులో సంతోషం ఉన్నదా, మనసులో అశాంతి దుఃఖం ఉన్నదా, అది ముఖంలో కనిపిస్తుంది. అభి తుమ్ సజ్నియోం కా జ్ఞాన్ శృంగార్ హో రహీ హై. మనం ఆత్మ ప్రేయసి అయినామో బాబా మనకి జ్ఞాన అలంకారం చేస్తూ ఉన్నారు. తుమ్ జాన్తే హో హమ్ సాజన్కి సజనియా హై. మీకు తెలుసు మనము ఆత్మ ప్రేయసి అయింది పరమాత్మ ప్రియునికి. ఏక్ ఖేరూత్కి లడ్కీకి కహానీ అయినా అంటే ఒక రైతు బిడ్డ యొక్క కథ కూడా ఉన్నది కదా. एक राजा खेरुत की लड़की को ले आया, परंतु फिर भी उसे राजाई में मज़ा नहीं आया, तो लड़की को वापस गावड़े में छोड़ आया. ఒక రాజు ఒక రైతు బిడ్డను తీసుకొని వచ్చినాడు, రాజమహల్లో పెట్టినాడు. అయితే ఆ పాపకు ఎంత రాజభవనమో రాజవైభోగం ఉన్నా కూడా ఆమెకి అందులో ఆనందం కలగలేదు. బాబా అది ఆ రాజు తిరిగి ఆ రైతు బిడ్డని మళ్ళీ వాపస్ ఆ గ్రామానికి తీసుకెళ్ళి వదిలేసినాడు. బోలా తుమ్ రాజాయికే లాయక్ నహీ హో. చెప్పినాడు, నువ్వు రైతు బిడ్డవి, నీకు ఈ పొలంలోనూ మట్టిలోనే నీకు ఆనందం, రాజభవనము రాజవైభోగం నీకు ఆనందం లేదు, నువ్వు రాజు అయ్యే అర్హత నీకు లేదు. యహా భీ బాప్ శృంగార్ కర్తే హై. ఇక్కడ కూడా అంతే, బాబా జ్ఞాన అలంకారం చేస్తూ ఉన్నారు. తుమ్ భవిష్యమే మహారాజ్ని బంతే హో. పిల్లలు భవిష్యత్తులో మహారాణి అవుతారు. కృష్ణా కే లియే భీ कहते हैं भगाया పట్రాణి బనానే కే లియే పరంతు కుచ్ సమజ్తే నహీ హై. కృష్ణుని కోసం చెప్తారు, గోపికలను ఎత్తుకొని పోయినారు అనని. అంటే పట్టరాణి రాణిగా చేసే దానికోసం. అయితే వాళ్ళకి దాని అర్థం ఏమిటి తెలియదు. సబ్ హై ఇర్రిలీజియస్ మైండ్స్ అంటే వాళ్ళల్లో ఏ మాత్రమో ఆధ్యాత్మికత అనేది లేదు వాళ్ళ బుద్ధిలో. సమస్తే హై ఐసీ దునియా హీ చల్తీ రహతీ హై కుదరత్ హై. ఇప్పుడు ప్రపంచమే అటువంటి ప్రపంచం నడుస్తుంది. ఏ మాత్రమో మనుషుల బుద్ధిలో ఆధ్యాత్మికము అర్థమే చేసుకోరు. అటువంటి ప్రపంచం నడుస్తూ ఉన్నది. ఇది కూడా నాటకంలో నియమానుసారంగానే జరుగుతూ ఉన్నది. బహుత్ హై జో మందిర్ ఠికానే మే భీ నహీ జాతే హై. చాలామందికి అసలు భక్తి కూడా ఉండదు.
ఉదయమే గుడికి వెళ్ళాలా, కొంచెం సేపు పూజ చేయాలా, అది కూడా లేదు. నా శాస్త్రం అది కో మాన్తే నహీ హై. శాస్త్రాలు వేదాలు ఇవన్నీ కూడా వాళ్ళు నమ్మరు. గవర్నమెంట్ भी धर्म को मानने वाले भी नहीं है. ఇప్పుడు ఉండే ప్రభుత్వం కూడా అంతే. ప్రభుత్వానికి ఈ భక్తి ఆధ్యాత్మికం ఇవన్నీ ఒప్పుకోరు. భారత్ కిస్ ధర్మ का था अब किस धर्म का है बिल्कुल नहीं जानते. అసలు భారత్లో ఏ ధర్మం ఉండేది ఇది కూడా ప్రభుత్వానికి తెలియదు. అభి తుమ్ బచ్చే హో దైవీ కుల్కే. ఇప్పుడు మనము దైవీ కులానికి చెందిన వాళ్ళం అయినాము. జైసే క్రిస్టియన్ కుల్కే హై వైసే తుమ్ బ్రాహ్మణ్ కుల్కే హో. వాళ్ళు ఎట్లా క్రిస్టియన్ కులంలో వాళ్ళు, మనము బ్రాహ్మణ కులంలో వాడు అయినాము. బాప్ कहते हैं पहले पहले तुम बच्चों को पतित शूद्र से ब्राह्मण बनाता हूँ. బాబా మొదట పిల్లలైన మనల్ని పతిత్ శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు. పావన్ బంతే బంతే ఫిర్ 21 జనం के लिए तुम दैवी సాంప్రదాయ బన్ జాయేగా. పిల్లలు పావనం అవుతూ అవుతూ 21 జన్మలకు పిల్లలు దైవీ సాంప్రదాయకులుగా అవుతూ ఉన్నారు. దైవీ గోధుమే జాయంగే ఆగైతే ఆసురీ గోధుమే. దైవీ ఒడిలోకి మనము వెళ్తాము. ఇప్పటి వరకు ఆసురీ ఒడిలో ఉన్నాము. ఆసురీ గోసే ఫిర్ తుమ్ ఈశ్వరీయ గోధుమే ఆయే హో. ఆసురీ ఒడి నుంచి మనము ఈశ్వరీయ ఒడిలోకి మనము వచ్చాము. ఏక్ బాప్ కే బచ్చే బాయి బెహన్ హై యహ్ ఏక్ వండర్ హై. ఒకే తండ్రికి మనం పిల్లలమైనాము, సోదర సహోదరీలు అయినాము. ఇది ఎంత అద్భుతమైన మాట. సబ్ కహెంగే हम బ్రాహ్మణ్ కుల్కే హై హమ్కో తో శ్రీమత్ పర్ చల్నా హై. అందరూ ఇక్కడ చెప్తారు మేము ఇప్పుడు బ్రాహ్మణ కులానికి చెందినము, అందరూ శ్రీమతం పైన నడుచుకోవాలి. సబ్కో సుఖ్ దేనా హై రాస్తా బతానా హై. అందరూ సుఖం ఇవ్వాలి, అందరికీ మనము దారి చూపించాలి. దునియా మే కోయి నహీ जो मुख से कहे बेहद के बाप से बेहद का वर्षा कैसे लिया जाता है. ప్రపంచంలో వాళ్ళకి ఇది తెలియదు. బేహద్దు తండ్రి నుంచి బేహద్దు ఆస్తి తీసుకోవాలి. తుమ్కో బేహద్దు కే బాప్ మిలా హై. మనకు బేహద్దు తండ్రి దొరికినారు. తుమ్ హీ ఉన్కే బచ్చే బనే హో. మనము ఆ తండ్రికి పిల్లలం అయినాము. బుద్ధి సే జాన్తే హో కల్ప పెహలే జినోనే బాప్ సే వర్షా లియా హోగా వహీ ఆకర్ లేంగే. మనకి బుద్ధిలో అర్థమైపోయింది, ఎవరు కల్పం ముందు బాబా నుంచి వచ్చి బాబా దగ్గర వచ్చి ఆస్తి తీసుకున్నారో వాళ్ళే వస్తారు, వాళ్ళే తీసుకుంటారు. తోడా భీ బుద్ధి మే హోగా తో కభీ నా కభీ ఆకర్ పహుంచే. జ్ఞానము ఏ కొంచెం బుద్ధిలో ఉన్నా వాళ్ళు ఎప్పుడో ఒకసారి మళ్ళీ తిరిగి బాబా దగ్గర వస్తారు. ఆయంగేతో కుచినా కుచి లేనే లియే. వాళ్ళు వచ్చేదే అంతో ఇంతో పొందుకునే దానికోసం. తుమారే మే భీ నెంబర్వార్ జాన్తే హై ఆజ్ పావన్ బన్నే లియే ఆయే హై కల్ ఫిర్ పతిత్ బన్ పడితే హై. పిల్లలలో కూడా నెంబర్ వారుగా తెలుసుకున్నారు. ఈరోజు పావనమయ్యే కోసం వస్తారు, మళ్ళీ రేపు తిరిగి పతితులుగా అయిపోతారు. किसका खराब संग लगने से भूल जाते हैं कि बाप का बनकर फिर बाप को छोड़ा तो बहुत पापात्मा हो जाते हैं. ఎవరిదైనా చెడు స్నేహం వాళ్ళకి తగులుకున్నది అంటే మర్చిపోతారు. బాబా పిల్లలు అయ్యి బాబా చెయ్యి వదిలేసినారు అంటే చాలా పాపాత్మగా అయిపోతారు.
जैसे कोई किसी का खून करते हैं तो पाप लगता है, वह पाप भी थोड़ा है. ఎవరినైనా హత్య చేసినారు అనుకోండి, అది పాపమే అవుతుంది. అయితే ఆ పాపము చాలా చిన్నది. అయితే ఇక్కడ బాబా బిడ్డ అయ్యి మళ్ళీ బాబా చెయ్యి వదిలేసిపోయారు అంటే ఇది చాలా పెద్ద పాపం అవుతుంది. यहाँ जो बाप का बनकर फारकती दे देते हैं, प्रतिज्ञा कर फिर विकारी बन पड़ते हैं तो बहुत पाप लगता है. బాబా పిల్లలు అయ్యి బాబాకి డైవర్స్ చేసేసినారు, బాబా ముందు ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారిగా అయిపోయినారు అంటే చాలా పాపం అయిపోతుంది. అజ్ఞాన్ కాల్ మే भी इतना नहीं लगता जितना జ్ఞాన్ మే लगता है. అజ్ఞానంలో కూడా అంత పాపం అయి ఉండదు. ఇక్కడ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత పెద్ద పాపం చేస్తారు. अज्ञान काल में मनुष्यों में क्रोध కామన్ होता है. అజ్ఞాన కాలంలో మనుషులకి చాలా కోపం ఉంటుంది. वो కామన్ होता है. అక్కడ కోపం అనేది సాధారణంగా అయిపోతుంది. యహా తుమ్నే కిస్ పర్ క్రోధ్ కియా తో 100 గుణ దండా హో జాతా హై. ఇక్కడ మనం ఎవరిపైనైనా కోపం చేసుకున్నాము అంటే దానికి 100 రెట్లు శిక్ష అనుభవించాలి. అవస్థా బిల్కుల్ గిర్ జాతీ హై క్యోంకి ఈశ్వర్ కా ఫర్మాన్ నహీ మాన్తే హై. వాళ్ళ స్థితి చాలా కింద పడిపోతుంది, ఎందుకంటే ఈశ్వరుని ఆజ్ఞ వాళ్ళు ఒప్పుకోరు. ధర్మరాజ్ కా ఫర్మాన్ మిల్తా హై పవిత్ర బన్నా. ధర్మరాజ్ యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే పిల్లలు పవిత్రం అవ్వండి. तुम ईश्वर का बना जरा भी उनके फरमान की अवज्ञा की तो 100 गुण दंडा चढ़ जाता है. ఈశ్వరుని పిల్లలు అయిన తర్వాత ఏ కొంచెం అవజ్ఞ చేసినాము అంటే దానికి 100 రెట్లు శిక్ష అనుభవించాలి. क्रिएटर तो वह एक है, ब्रह्मा विष्णु शंकर भी उनकी रचना है. రచయిత ఆ తండ్రి ఒక్కరే అయినారు. బ్రహ్మ విష్ణు శంకర్లు ఆ తండ్రి యొక్క రచన అయినారు. ధర్మరాజ్ भी క్రియేషన్ है. ధర్మరాజ్ కూడా వాళ్ళ రచన అయినారు. ధర్మరాజ్ का रूप भी बाबा साक्षात्कार कराते हैं. ధర్మరాజ్ యొక్క రూపం ఏమిటి, అది కూడా బాబా సాక్షాత్కారం చేయించినారు. उस समय सिद्ध कर बतलाते हैं, देखो तुमने प्रतिज्ञा की थी हम क्रोध नहीं करेंगे, किसी को दुख नहीं देंगे, फिर भी तुमने इनको दुख दिया, तंग किया, अब खाओ सजा. అంటే ఆ సమయంలో ధర్మరాజు చెప్తారు, నువ్వు ప్రతిజ్ఞ చేసినావు భగవంతుని ముందు, నేను కోపం చేసుకోను, నేను ఎవరికీ దుఃఖం ఇవ్వను చెప్పినావు, అయినా కూడా దుఃఖం ఇచ్చినావు, కష్టం ఇచ్చినావు, కాబట్టి దీనికి ఈ శిక్ష అనుభవించాల్సిందే అని చెప్తారు. బిగర్ సజా సాక్షాత్కార్ సజా నహీ దేతే. అప్పుడు మనకి సాక్షాత్కారం చేయిస్తారు. మనం చేసిన తప్పులు సాక్షాత్కారం కాకుండా శిక్ష అనేది ఉండదు. ప్రూఫ్తో చాయేనా, లేదంటే మళ్ళీ అక్కడ నేను చేయలేదు అంటారు. దానికి బాబా ప్రూఫ్ చూపిస్తారు, నువ్వు ఇట్లా ఇట్లా చేసినావు, ఇదిగో చూడు అని సాక్షాత్కారం చేయించి తర్వాత శిక్ష ఇస్తారు. ప్రూఫ్ అనేది ఉండాలి కదా. वो भी समझते हैं बरोबर मैंने बाप को छोड़कर ये कर्मा किया. ధర్మరాజు ముందు ఎవ్వరూ ఇట్లా చెప్పేకి లేదు, నేను ఇది చెయ్యలేదు అనని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు కళ్ళకి బాగా సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు
తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. నేను తండ్రి చెయ్యి వదిలేసి ఇంత పాపాలు చేసినాను అని అనుకుంటారు. బదనామీ कराने से फिर बहुतों पर आफत आ जाती है. కొంతమంది బాబా పేరు చెడిపేస్తారు. బాబా పేరు చెడిపేయటం వల్ల చాలామందికి వేరే వాళ్ళకి కష్టం కలుగుతుంది. కితనీ అబలాయే బంధన్ మే ఆ జాతే. వేరే వాళ్ళకి బంధనాలు వేస్తారు. మీరెందుకు ఆడవాళ్ళకి బంధనాలు వేస్తారు, మీరెందుకు అక్కడికి వెళ్తారు, చూడు వాళ్ళు ఎంత ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమన్నారు అంటే వేరే వాళ్ళు చేసే డిసర్వీస్ వల్ల ఇతరులకి కష్టం కలుగుతుంది. సారా దండ్ బదనామీ కర్నే వాళ్ళం పర్ పడి జాతా హై. అట్లా మన ద్వారా వేరే వాళ్ళకి కష్టం కలిగింది అంటే ఆ పాపం కూడా మన తలపైనే వస్తుంది. इसलिए बाप कहते हैं बड़े ते बड़ा పాపాత్మ देखना तो भी यहाँ देखो. అందుకే బాబా చెప్తూ ఉంటారు, అందరికంటే పెద్ద పాపాత్మ చూడాలి అన్నా కూడా ఇక్కడే చూడవచ్చు. धोबी के पास बहुत मैले सड़े हुए कपड़े जब होता है तो सटका लगाने से फट पड़ते हैं. చాకలి దగ్గర కొన్ని బట్టలు చాలా మురికి బట్టలు ఉంటాయి, ఎంత ఉతికినా పోవు, అప్పుడు బాగా దెబ్బలు వేస్తారు, ఒక్కొక్కసారి ఆ బట్టలు చినిగి కూడా పోతాయి. తో యహా భీ సట్కా సహన్ నా కర్ చలే జాతే హై. ఇక్కడ కూడా ఒక్కొక్కసారి బాబా చాలా స్ట్రాంగ్గా చెప్తారు జ్ఞాన పాయింట్స్, అవి విని సహనం చేసుకోలేక వెళ్ళిపోతూ ఉంటారు. ఈశ్వర్ की गोद में आकर డైరెక్ట్ ఉనికి అవజ్ఞా కీతో సజా కానీ పడేగా. బాబా ఒడిలోకి వచ్చిన తర్వాత బాబా ఒక్క చెప్పిన ఆజ్ఞను ఉల్లంఘన చేసినాము అంటే దానికి శిక్ష తినాల్సి ఉంటుంది. जो हेड ब्राह्मणे पार्टी ले आती है उन पर बहुत बड़ी रिस्पांसिबिलिटी है. ఎవరు టీచరు బ్రహ్మణి అక్క పార్టీని తీసుకొని వెళ్తుంది మధుబనానికి, బాబా మిల్నానికి, వాళ్ళపైన చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏక్ నే భీ అగర్ హాత్ छोड़ दिया వికారీ బనా తో ఉన్కా పాప్ లే ఆనే వల్ పర్ ఆ జాతా హై. ఏ ఒక్కరు బాబా చెయ్యి వదిలేసి వికారీలుగా అయినారు అంటే ఆ పాపము తీసుకువచ్చినటువంటి అక్కయ్య పైన పడుతుంది. తో ఐసే కోయి కోబి ఇంద్ర సభామే నహీ లానా చాయే. కాబట్టి అటువంటి వాళ్ళని ఇంద్ర సభలోకి తీసుకొని రాకూడదు. నీలం పరి పుక్రాజ్ పరికి కహానీతో అయినా అంటే అక్కడ భక్తిలో కథలు ఉన్నాయి. ఇంద్ర సభలో ఫరిస్తాలు నీలం పరి పుక్రాజ్ పరి అట్లా ఆ ఫరిస్తాల కథ ఉన్నది కదా. ఇంద్ర సభామే కోయి చిపాకర్ లే ఆయి తో ఇంద్ర సభామే బాన్స్ అనే లగి. ఇంద్ర సభలో అటువంటి వికారులను అంటే ఎవరికీ తెలియకుండా తీసుకుపోతారు, కానీ వాళ్ళ వైబ్రేషన్స్ ఆ ఇంద్ర సభలో అందరికీ కూడా అర్థమవుతుంది. తో లేనే ఆనే వాళ్ళ పర్ దండ పడగయా. తీసుకువచ్చిన వాళ్ళపైన ఆ ఒక్క పాపము పడుతుంది. ఐసే కుచ్ కహానీ హై వ పత్తర్ బన్ గయి. ఇట్లా ఎన్నో కథలు ఉన్నాయి. ఆ విధంగా తీసుకొని రావటం వల్ల ఆ తీసుకువచ్చిన వాళ్ళు రాయిగా అయిపోతారు. బాబా పారస్నాథ్ బనాతే హై ఫిర్ అవజ్ఞా కీతో పత్తర్ బన్ జాతే. బాబా బంగారు బుద్ధిగా చేస్తారు, అయితే బాబా ఒక్క ఆజ్ఞను ఉల్లంఘించినారు అంటే తిరిగి వాళ్ళు రాయి బుద్ధిగా అయిపోతారు. రాజాయి పానేక సౌభాగ్య గవా దేతే హై. రాధ్య భాగ్యాన్ని పొందే అదృష్టాన్ని పోగొట్టుకుంటారు. समझो कोई गरीब राजा की गोद लेते हैं. ఉదాహరణకు పేదవాళ్ళు
రాజా ఒక్క ఒడిలో వెళ్ళినారు. అగర్ నా లాయక్ బన్ పడతా తో ఔర్ రాజా నికాల్ దేవే తో క్యా హోగా. అయితే ఆ యోగ్యత వాళ్ళకి లేదు అంటే ఆ రాజు తిరిగి మళ్ళీ వాళ్ళని వాపస్ వదిలేస్తారు. మరి వాళ్ళ గతి ఏమిటి? కంగాల్కే కంగాల్ బన్ పడేంగే. మళ్ళీ పేదవాళ్ళ జీవితం, పేద జీవితాన్నే అనుభవించాల్సి ఉంటుంది. యహా భీ ఐసే హై. ఇక్కడ కూడా అంతే అన్నమాట. పవిత్రమైన జీవితం భగవంతునికి యొక్క సన్నిధిలో మనము గడపాల్సింది పోయి తిరిగి మళ్ళీ మాయకు వశమైపోయి ఆ యొక్క వికారీ ప్రపంచంలో వికారాలు పాపాలు చేస్తూ మళ్ళీ అందులోనే మనం మునగాల్సి ఉంటుంది. बहुत दुख महसूस होगी, इसलिए बाप कहते हैं कभी भी कोई अवज्ञा नहीं करना है. చాలా దుఃఖం అనుభవించాల్సి ఉంటుంది. అందుకే బాబా చెప్తూ ఉన్నారు, ఎప్పుడూ ఎటువంటి అవజ్ఞ చేయరాదు. बाप है साधारण, इसलिए शिव बाबा को भूल साकार में बुद्धि आ जाते हैं. శివబాబా చాలా సాధారణమైనటువంటి వాళ్ళు. అయితే ఒక్కొక్కసారి శివబాబాని మర్చిపోయి ఈ సాకార బ్రహ్మ బాబాని బుద్ధిలో పెట్టుకుంటారు. అబ్ తుమ్ బచ్చోं को श्रीमत मिलती है, जो गंदे बन पड़ते हैं ऐसे फिर इंद्र सभा में बैठ नहीं सकते हैं. తే ఎవరు పాపం చేస్తారో వాళ్ళకి ఇంద్ర సభలో కూర్చునే అర్హత వెళ్ళిపోతుంది. హరేక్ సెంటర్ ఇంద్రప్రస్థ హై జహా జ్ఞాన్కి వర్ష హో రహీ హై. ఇంద్రప్రస్థ ఎక్కడ ఉన్నది అంటే ప్రతి ఒక్క సెంటర్ కూడా ఒక ఇంద్రసభ లాంటిదే. అక్కడ జ్ఞాన వర్షం పడుతూ ఉంటుంది. నీలంపురి పుక్రాజ్ పరి నామ్తో హై నీలం రతన్ కో కేతే హై. అంటే అక్కడ దేవతల పేర్లు, ఫరిస్తాల పేర్లు నీలంపరి పుక్రాజ్ అని పేరు ఉంటాయి. ఇవన్నీ నవరత్నాలలో ఉండే పేర్లు అన్నమాట. ఏ బచ్చోం పర్ నామ్ రఖ్ జాతే హై. ఆ నవరత్నాలకు ఉండే పేర్లే పిల్లలకి పెడతారు అక్కడ. कोई तो बहुत अच्छा जैसा रतन है, कोई ఫ్లో నహి. కొంతమంది అట్లా వజ్రంలాగా ఉంటారు, కొంచెం కూడా మత్సం ఉండదు. జవహరాత్ మే కోయి కోయి బహుత్ ధాగి హోతే హై, కోయి ఏక్దమ్ ప్యూరే హోతే హై. తే మణులు రత్నాలలో కూడా కొన్నిట్లలో కొన్ని మత్సలు ఉంటాయి, కొన్ని పూర్తిగా ప్యూర్గా ఉంటాయి. यहाँ भी నెంబర్వార్ రతన్ హై, కోయి కోయి రతన్ బహుత్ వాల్యుబుల్ హై. ఇక్కడ కూడా నెంబర్ వారుగా రత్నాలు ఉన్నాయి. కొన్ని రత్నాలు ఎంతో చాలా విలువైనటువంటి రత్నాలు అయినాయి. బహుత్ అచ్చి సర్వీస్ కర్తే హై, చాలా మంచి సర్వీస్ చేస్తూ ఉంటారు. కోయితో సర్వీస్కే బదులే డిస్సర్వీస్ కర్తే హై. కొంతమంది సర్వీస్కు బదులుగా డిస్సర్వీస్ చేస్తూ ఉంటారు. గులాబ్ కే ఫూల్ ఔర్ అక్ కే ఫూల్ మే భీ కితనా ఫరక్ హై. గులాబీ పువ్వుకి జిల్లేడు పువ్వుకి ఎంత తేడా ఉంటుంది. షూపర్ దోనో చెడితే చెడ. అయితే శివునికి రెండూ తీసుకెళ్ళి పూజ చేస్తారు. అబ్ తుమ్ జాన్ గయే హో హమారే బేబీ ఫూల్ కౌన్ కౌన్ హై. అయితే ఇక్కడ పిల్లలలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. మనకే తెలుస్తుంది నేను ఎటువంటి పువ్వు అయినాను. ఉన్కీ హీ సబ్ మాంగనీ కర్తే హై, బాబా హమ్కో అచ్చే అచ్చే ఫూల్ దో. అటువంటి బాగా మంచిగా ఉంటూ మంచి సర్వీస్ చేసే పిల్లల్ని అందరూ పిలుస్తూ ఉంటారు. బాబా దగ్గర వచ్చి అడుగుతూ ఉంటారు, బాబా మాకు మంచి పూలు పంపించండి. అచ్చే అచ్చే ఫూల్ కహాసే లాయే. ఎక్కడ నుంచి తీసుకురావాలి మంచి మంచి పూలు? రతన్ జ్యోత్ ఫూల్తో కామన్ హోతా హై, ఏ బగీచా హైనా. తే ఇది ఒక పూల తోట.
పూల తోటలో కొన్ని పూలు కామన్గా ఉంటాయి. ఇప్పుడు బంతి పూలు, చేమంతి పూలు ఇవన్నీ కామన్ పూలు అన్నమాట. తుమ్ జ్ఞాన గంగాయే హో, బాబాతో సాగర్ టెహనానా. మనమందరూ కూడా జ్ఞాన గంగలం అయినాము. బాబా అయినారు, సాగరుడైనారు. యహ్ బ్రహ్మపుత్ర బడేతే బడీ నది హై. ఈ బ్రహ్మపుత్ర నది చాలా పెద్ద నది అయింది. కలకత్తా మే బ్రహ్మపుత్ర నది బహుత్ బड़ी है, जहाँ सागर और नदी का बड़ा भारी मेला लगता है. కలకత్తాలో బ్రహ్మపుత్ర నది చాలా పెద్దగా ప్రవహిస్తుంది. అక్కడే ఆ నది పోయి సాగరంలో కలుస్తుంది. అక్కడ చాలా పెద్ద మేళా చేస్తారు. బరోబర్ జ్ఞాన్ సాగర్ బాబా హై, ఏ చైతన్య జ్ఞాన సాగర్ హై. బాబా అయినారు, జ్ఞాన సాగరుడు అయినారు, చైతన్య జ్ఞాన సాగరుడు అయినారు. తుమ్ చైతన్య జ్ఞాన నది హో, మనం పిల్లలము చైతన్యంలో జ్ఞాన నదులు అయినాము. వహాతో హై పానీకి గంగాయే, అయితే ఆ నదులు నీళ్ల నదులు, మనము జ్ఞాన నదులం అయినాము. वास्तव में नदियों पर नाम पड़ा है, परंतु आसुरी सांप्रदाय यह भी भूल गए हैं. వాస్తవానికి నదీలకి పేరు పెట్టుకుంటారు, నదుల పేర్లు పెట్టుకుంటారు. అయితే ఆసురీ సాంప్రదాయం కదా, అన్నీ మర్చిపోయినారు. हरिद्वार में गंगा के किनारे पर चतुर्भुज का चित्र दिखाते हैं. హరిద్వార్లో గంగా నదీ తీరంలో చతుర్భుజ విష్ణువు చిత్రాన్ని చూపించినారు. చతుర్భుజ చిత్రాన్ని ఉన్కో భీ గంగా కేతే హై. అయితే ఆ చతుర్భుజ చిత్రాన్ని కూడా గంగనే అని చెప్తారు. పరంతు మనుష్య సమస్తే నహీకి ఏ చతుర్భుజ కౌన్ హై. అయితే మనుషులకి తెలియదు చతుర్భుజాలు ఏమిటి అనేది. బరోబర్ ఈ సమయ తుమ్ స్వదర్శన్ చక్రధారి బంతే హో. ఇప్పుడు ఈ సమయంలో సంగమ యుగంలో మనము స్వదర్శన చక్రధారి అవుతాము. తుమ్ హో సచ్చే జ్ఞాన నదియా వహై పానీకి. మనమైనాము సత్యమైన జ్ఞాన నదులము, అక్కడ అవి నీళ్ల నదులు అయినాయి. వహా జాకర్ స్నాన్ కర్తే హై, సమస్తే కుచ్ భీ నహీ. అక్కడ పోయి స్నానాలు చేస్తారు, అయితే అర్థం ఏమిటి తెలియదు. మనుష్య కోతో కభీ 4-8 భుజా హోతా నహీ హై. అక్కడ చతుర్భుజాలు అష్టభుజాలు చూపిస్తారు. ఏ మనిషికి కూడా 4-8 భుజాలు ఉండవు. కుచ్ భీ అర్థ నహీ సమస్తే హై. దీని అర్థం ఏమిటి వాళ్ళకి అక్కడ తెలియదు. तुम बच्चे जानते हो बाबा हमको क्या बनाते हैं. हम तो 100% బేసమస్తే. పిల్లలకి తెలుసు బాబా మనల్ని ఏ విధంగా చేస్తూ ఉన్నారు. మొదట 100% మనం అజ్ఞానంలో ఉండేవాళ్ళము. బాబాకి గోద్ లేనేసే హమ్ స్వర్గకే మాలిక్ బంతే. బాబా ఒడిలోకి వచ్చిన తర్వాత స్వర్గ మాలికులుగా అవుతాము. बल यहाँ कोई राजा हो, परंतु स्वर्ग के सुख और अभी के सुख में रात दिन का फर्क है. ఈ ప్రపంచంలో ఎవరైనా రాజా ఉన్నారు, అయినా కూడా స్వర్గ సుఖాలకి ఇక్కడ కలియుగంలో సుఖాలకి రాత్రి పగలు తేడా ఉన్నది. तुम्हारे में भी कोई ऐसे है जो बाप को नहीं समझते है तो अपने को भी नहीं समझते. పిల్లలలో కూడా చాలామంది తండ్రి ఎవరో తెలియదు, స్వయం ఏమిటి అనేది కూడా ఇంకా అర్థం చేసుకోలేకపోయినారు. దేఖ్నా చాహియే కి మై కితనా ఖుష్బూ దేతా హూ. స్వయాన్ని చూసుకోవాలి, నేను ఎంతవరకు అందరికీ ఖుష్బూ అంటే ఆత్మీయ సుగంధాన్ని వెదజల్లుతూ ఉన్నాను. ఉల్టా సుల్టాతో నహీ బోల్తా హూ. నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడటం లేదు కదా. క్రోధ్తో నహీ కర్తా హూ.
ఎవరిపైనా కోపం చేసుకోవటం లేదు కదా. बाप जेट चलने से समझ लेते हैं कि ये बच्चा कैसे होगा. బాబాకి తక్షణమే అర్థమవుతుంది పిల్లల యొక్క నడవడిక చూసి ఈ బిడ్డ ఎట్లా ఉన్నాడు అనేది. సర్వీస్ఫుల్ బచ్చే బాప్కో బహుత్ ప్యారే లగ్తే హై. బాగా సర్వీస్ చేసే పిల్లల్ని చూస్తే బాబాకి చాలా ఇష్టమవుతుంది. సబ్తో ఏక్ జైసే ప్యారే నహీ లగ్తే హై. పిల్లలందరూ ఒకే రకంగా అందరూ కూడా ప్రియంగా కాలేరు. ऐसे बच्चों के लिए अंदर से ఆటోమేటిక్ ఆశీర్వాద్ నికల్తీ హై. బాగా సర్వీస్ చేసే పిల్లల్ని చూస్తే అందరికీ కూడా మనసులో ఆటోమేటిక్గా ఆశీర్వాదం వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, ఇస్తారు. బాప్ కా నా పరమాన్దార్ బచ్చా హోగా తో బాప్ కహెంగే ఐసే బచ్చా మువా బలా. తే కొంతమంది బాబా చెప్పినట్లు నడుచుకోరు, ఎట్లంటే అట్లా నడుచుకుంటారు. అటువంటి పిల్లలు బాబా చెయ్యి వదిలేసి చనిపోయినా కూడా మంచిదే అనుకుంటారు. కితనా నామ్ బదనాం కర్తే హై ఇస్కో కహా జాతా హై తక్దీర్. వాళ్ళ నుంచి ఎంత చెడ్డ పేరు వస్తుంది, దీనికే చెప్తారు అదృష్టము అని చెప్తారు. కిస్కి తక్దీర్ మే క్యా హై జట్ పతా లగ్ పడతా హై. ఎవరి అదృష్టం ఎట్లా ఉన్నది చూస్తేనే తక్షణం అర్థమైపోతుంది. బాబా సమझाते हैं ఏ సపూత్ బచ్చా హై వహ్ కపూత్ బచ్చా హై. బాబాకి తెలిసిపోతుంది ఎవరు బాబాకి సుపుత్రులైనారు, ఎవరు చెడ్డ బిడ్డలైనారు, కుపుత్రులైనారు. బాప్ దాదాకు నహీ పెహచానా తక్దీర్ మే వర్షా లేనా నహీ హై తో క్యా కరేంగే. తండ్రిని ఎవరు తెలుసుకోలేదు, వాళ్ళకి బాబా ఒక్క ఆస్తిని పొందే అదృష్టం లేదు అంటే ఎవరు కూడా ఏం చేయగలుగుతారు. ఇస్ జ్ఞాన మార్గమే కాయిదే బడే ఖడే హై. ఈ జ్ఞాన మార్గంలో నియమాలు చాలా కఠినంగానే ఉంటాయి. బాప్ పవిత్ర బనే और బచ్చే నా బనే తో ఓ బచ్చా హక్దార్ నహీ హో సక్తా. తండ్రి పవిత్రుడు, పిల్లలు పవిత్రంగా లేరు అంటే ఆ బిడ్డలకి ఏమి హక్కు దొరుకుతుంది. ఉస్కా బచ్చా భీ నహీ సమझेंगे. వాళ్ళని అసలు బిడ్డ కూడా అనరు. ఫిర్ కహెంగే హమ్ తో శివబాబాకు వారస్. మళ్ళీ చెప్తారు మేము శివబాబాకు వారసులం, బాబా ఆస్తిని పొందుతాము అని. పవిత్ర సాగర్ని పిల్లలు పవిత్రంగా లేరు అంటే తండ్రి ఆస్తి ఎట్లా దొరుకుతుంది. इसका मतलब यह नहीं कि బాబా के पास आकर बैठ जाना. తే బాబా బిడ్డలు అయ్యేది అంటే బాబా దగ్గర వచ్చి కూర్చునేది కాదు. గృహస్థ వ్యవహార్ మే रहते सबको संभाल भी करना है परंतु ट्रस्टी होकर रहना है. గృహస్థ జీవనంలో ఉంటూ కూడా అన్నిటినీ సంభాలన చేయాలి, అయితే ట్రస్టీగా ఉండాలి. ऐसे नहीं कि तुम्हारे बच्चों आदि को బాప్ బయట సంభాలేంగే. ఇట్లా కాదు మీ పిల్లలందరినీ కూడా బాబానే సంభాలన చేస్తారనే మాటే లేదు. ఐసే ఖ్యాలత్ వాలే బటక్ పడితే హే. అట్లా ఆలోచనలు కలిగిన వాళ్ళు ఒక్కచోట నిలవరు, తిరుగుతూనే ఉంటారు. యహా బాబా కే పాస్ తో బిల్కుల్ పవిత్ర రహనా చాయే. ఇక్కడ బాబా దగ్గర చాలా పవిత్రంగా ఉండాలి. अपवित्र कोई बैठ ना सके नहीं तो पत्थर बुद्धि बन जाएगा. అపవిత్రంగా ఉండేటటువంటి వాళ్ళు బాబా దగ్గర ఉండలేరు, వాళ్ళు రాయి బుద్ధిగా అయిపోతారు. బాబా కోయి షాప్ నహీ దేతే హై బాబా లా కేతే. బాబా ఎవరికి శాపం ఇవ్వరు నువ్వు రాయి బుద్ధి అయిపో అనని. మనం చేసే కర్మను బట్టి మనమే రాయి బుద్ధి బంగారు బుద్ధి అవుతాము. ఇది ఇక్కడ నియమం అన్నమాట. బాబా कहते हैं फिर खबरदार रहना है. కర్మేంద్రియం సే కోయి పాప్ కియా తో యహ్ మరా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్మేంద్రియాల నుంచి ఎటువంటి పాపం చేసినా అది వాళ్ళు చనిపోయినట్లే లెక్క. బడి భారీ మంజిల్ హై. ఇది చాలా
పైకి ఎక్కేటటువంటి మాట అన్నమాట. బాబా కా బచ్చా బనా తో ఫిర్ బీమారీ సారీ ఉథల్ కాయేగా. బాబా బిడ్డలైన తర్వాత ఏవేవో కొత్త కొత్త ఆలోచనలు, చెడు ఆలోచనలు కూడా మనసులో పుడుతూ ఉంటాయి, కొత్త రోగాలు వస్తూ ఉంటాయి. తుమ్ డర్నా నహీ హై. అయితే మనసులో చెడ్డ ఆలోచనలు వచ్చినాయి అనని భయపడకూడదు. बाप भी खुद कहते हैं तुम बाप के बनेंगे तो మాయా రావణ్ తుమ్కో బహుత్ హైరానా కరేగా. అంటే తండ్రే చెప్తూ ఉన్నారు, బాబా బిడ్డవు అయినావు కదా, అందుకే మాయ నీకు చాలా హైరానా చేస్తుంది, కష్టపెడుతుంది. ఖూబ్ తుఫాన్ మే లాయేగా. ఒక తుఫాన్ లాగా మాయ వస్తూ ఉంటుంది. అభి తుమ్కో రాంగ్ ఔర్ రైట్కి బుద్ధి మిలి. అయితే బాబా చెప్తారు, మీకే బుద్ధి ఉన్నది కదా, ఏది రైటు ఏది కరెక్టు అనేటటువంటిది. ఔర్ కోయికో రాంగ్ రైట్కి బుద్ధి నహి. వేరే బయట ప్రపంచంలో వాళ్ళకి ఏది తప్పు ఏది ఒప్పు బుద్ధి లేదు. అయితే మనకి ఉన్నది కదా ఏది రైటు ఏది రాంగ్ బుద్ధి. సబ్కీ హీ వినాశకాలే విపరీత బుద్ధి హై. అందరిది వినాశకాలంలో విపరీత బుద్ధి వచ్చేసింది. ప్రీత్ బుద్ధి తుమ్హారే మే బి నెంబర్వార్ పురుషార్థ అనుసార్ హై. ప్రీతి బుద్ధి మనలో కూడా నెంబర్వార్ పురుషార్థం అనుసారంగా ఉన్నది. ప్రీత్ బుద్ధి వాలే బాప్కి సర్వీస్ బహుత్ అచ్చా కరేంగే. ఎవరికి బాబా పైన ప్రీతి బుద్ధి ఉంటుందో ఆ పిల్లలు చాలా బాగా సర్వీస్ చేస్తూ ఉంటారు. అచ్చా మీఠే మీఠే సికీలతే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा का मुख्य सार. ईश्वर का बच्चा बनकर जरा भी उनके परमान की अवज्ञा नहीं करनी है. ఈశ్వరీయ సంతానమైన తర్వాత ఏ కొంచెము మనము తండ్రి యొక్క ఆజ్ఞను అవజ్ఞ చేయరాదు. కర్మేంద్రియం సే కోయి భీ కర్మ నహీ కర్నా హై. కర్మేంద్రియాల నుంచి ఎటువంటి చెడు కర్మ చేయరాదు. ఉల్టే సుల్టే బోల్ నహీ బోల్నా హై. ఎట్లంటే అట్లా ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. సపూత్ బన్ బాప్కి ఆశీర్వాద్ లేనే హై. బాబాకు సుపుత్రులయ్యే బాబా యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ట్రస్టీ బన్కర్ అపనే గృహస్థ వ్యవహార్ కో సంభాలనా హై. ట్రస్టీగా అయ్యి గృహస్థ వ్యవహారాన్ని సంభాలన చేయాలి. జ్ఞాన్ మార్గకే జో కాయిదే హై ఉన్ పర్ పూరా చల్నా హై. జ్ఞాన మార్గంలో ఏదైతే నియమం ఉన్నదో దానిపైన పూర్తిగా నడుచుకోవాలి. రైట్ और రాంగ్ को समझकर మాయా से ఖబర్దార్ रहना है. ఏది రైట్ ఏది రాంగ్ తెలుసుకొని మాయ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. वरदान. संपूर्ण स्टेज और स्टेटस की स्मृति से सदा ऊंच कर्तव्य करने वाले बाप समान भव. సంపూర్ణతా స్థితి మరియు ఆ స్టేటస్ యొక్క స్మృతిలో ఉంటూ ఆ స్థితి ఆ స్మృతి సదా ఉన్నత కార్యాన్ని చేసేవాళ్ళు బాప్ సమాన్ అవుతారు. सदैव स्मृति में रहकर हर समय हर सेकंड हर कर्म करते हुए स्टेज पर हूँ तो हर कर्म पर अटेंशन रहने से संपूर्ण స్టేజ్ కే నజదీక్ ఆ జాయేగా. సదా స్మృతి పెట్టుకోవాలి. ప్రతి సమయము ప్రతి సెకండు ప్రతి కర్మ చేస్తూ నేను స్టేజ్ పైన ఉన్నాను. అప్పుడు మనం చేసే కర్మ పైన అటెన్షన్ ఉంటుంది. అప్పుడు సంపూర్ణ స్థితికి మనం దగ్గరగా పోగలుగుతాము. साथ साथ वर्तमान और भविष्य स्टेटस की स्मृति रहने से हर कर्म శ్రేష్ఠ होगा. జత జతలో వర్తమానము మరియు భవిష్యత్తు మన యొక్క స్టేటస్ స్మృతిలో ఉండటం వల్ల
ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది. యహీ దో స్మృతియా బాప్ సమాన్ బనా దేగా. ఈ రెండు స్మృతులు మనల్ని తండ్రి సమానంగా చేస్తాయి. समानता में आने से एक दो के मन के संकल्पों को सहज ही कैच कर लेंगे. సమానతలోకి రావటం వల్ల ఒకరు ఇంకొకరి మనస్సులోని సంకల్పాలను సహజంగా క్యాచ్ చేయగలుగుతారు. इसके लिए सिर्फ సంకల్పం पर కంట్రోలింగ్ పవర్ चाहिए. దీనికోసం పిల్లల యొక్క సంకల్పాలపైన కంట్రోలింగ్ పవర్ ఉండాలి. अपने సంకల్పం కి మిక్సారిటీ నా హో. మన సంకల్పాలను ఎప్పుడూ కూడా మాయా సంకల్పాలతో మిక్సింగ్ చేయకూడదు. స్లోగన్ ఈర్ష్య और అప్రాప్తి का कारण ఇచ్ఛాయే హై. ఈర్ష్య కలుగుతూ ఉంది లేదా అప్రాప్తి అనుభవం అవుతుంది. దానికి కారణం ఏమిటి అంటే కోరికలైనాయి. జహా సర్వ ప్రాప్తియా హై వహా ప్రసన్నత హై. ఎక్కడ సర్వ ప్రాప్తులు ఉంటాయో అక్కడ ప్రసన్నత ఉంటుంది. మధురమైన పిల్లలు బాబా యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి అంటే సర్వీస్బుల్ అయ్యి మంచి సుపుత్రులు అయ్యి అందరికీ సుఖం ఇవ్వండి, ఎవరికీ దుఃఖము ఇవ్వరాదు. ప్రశ్న: ధర్మరాజు యొక్క శిక్షల నుంచి విముక్తి పొందాలి అంటే ఈశ్వరీయ నియమాలపైన ఏ అటెన్షన్ ఇవ్వాలి? ఎప్పుడూ కూడా ఈశ్వరుని ఎదురుగా ప్రతిజ్ఞ చేసిన తర్వాత దానిని అవజ్ఞ చేయరాదు. ఎవరికి దుఃఖము ఇవ్వరాదు. కోపము చేసుకునేది, కష్టం ఇచ్చేది, ఇటువంటి నడవడిక ఉండకూడదు. ఈశ్వరుని పేరు చెడిపేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళకి చాలా శిక్ష తినాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎప్పుడూ కూడా అటువంటి కర్మ చేయరాదు. మాయా యొక్క ఎన్ని ప్రకారాలు తుఫాను వచ్చినా మనసులో ఎటువంటి అశుద్ధ సంకల్పాలు వచ్చినా ఏది రైటు ఏది రాంగ్ జడ్జిమెంట్ చేసుకునే బుద్ధి ఉండాలి. ఎప్పుడూ కూడా చెడు కర్మ చేయరాదు. సదా చెడు కర్మ నుంచి మనం చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి. ఓం శాంతి. తర్వాత ఒక చిన్న అనౌన్స్మెంట్. రేపు సద్గురువారం ఉదయం మురళీ క్లాస్ ఉంటుంది 7 గంటలకి. మళ్ళీ 10:30 నుంచి బట్టి ఉన్నది, యోగము ఉంటుంది, క్లాస్ ఉంటుంది, బ్రహ్మ భోజనము ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణ పరివారం అంతా రావాలి. ఓం శాంతి. సర్వశక్తి బాబా బంగారు బాబా నయన భావ సంకల్పాలు కలసి మెలసి చేసేమా. ఓ సర్వశక్తి బాబా. చేసిన చెలిమి మము చేచెను శ్రీమతమోయి మధురమైన పిల్లలమంతా నీ ఒడిలో చేరామోయి.
చేసిన చెలిమి మము చేచెను శ్రీమతమోయే మధురమైన పిల్లలమంతా నీ ఒడిలో చేరామోయే మేలుకున్న స్వప్నంలోన మాయ మరచి నిదురించేమో మేలుకున్న స్వప్నంలోన మాయ మరచి నిదురించేమో ఏలుకునే శివుని నీవే సేవించగ నీదరి రామా సర్వశక్తి బాబా బంగారు బాబా నయన భావ సంకల్పాలు కలసి మెలసి చేసేమా ఓ సర్వశక్తి బాబా సత్యయుగపు ఊహలతోనే దోబూసులాడసాగే కోరుకున్న వరములువన్నీ కొసరి కొసరి అగరావా సత్యయుగపు ఊహలతోనే దోబూసులాడసాగే కోరుకున్న వరములువన్నీ కొసరి కొసరి వగరావా మా హృదయం మీతో చేరే మీతో నిలీనమయే మా హృదయం మీతో చేరే మీతో నిలీనమయే నీటి నుంచి నీతో మేము నీ స్మృతిలో పరవశమాయే సర్వశక్తి బాబా బంగారు బాబా నయన భావ సంకల్పాలు కలసి వెలసి చేసేమా ఓ సర్వశక్తి బాబా